నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. అదిగదిగో అయోధ్యాపురి, రఘుకుల తిలకుడు రాఘవుడు ఏలిన మహానగరం, జగదభిరాముడి జన్మస్థలం. అలాంటి నేలపై భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువు తీరాడు. అది చూసి యావత్ భారతావని పులకించిపోయింది. స్వాభిమానంతో రామనామాన్ని స్మరిస్తూ ఆ కోదండ రాముణ్ణి కనులారా వీక్షించింది. ఈ అరుదైన క్షణాలు అపురూపమైనవి. నభూతో న భవిష్యతి. శతాబ్దాల కల నెరవేరిన తరుణమిది. అయోధ్య 500 ఏళ్ల నాటి స్వప్నం. ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు. ఎట్టకేలకు ఆ కల సాకారమైంది. ఓ అద్భుత చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. నవనిర్మిత రామమందిరంలో నీలమేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముణ్ణి కొలుచుకొని తరించారు. సాకేతపురిలో మధ్యాహ్నం 12 గంటలకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ రామ్ లల్లాకు పట్టు వస్త్రాలు, వెండి ఛత్రం భక్తితో సమర్పించారు. బాలరాముడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండువగా ముగిసింది. ఆ జగదభిరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకను దేశ విదేశాల్లోనే కోట్లాది మంది భక్తులు వీక్షించారు. బాలరాముడికి తొలి హారతిని ప్రధాని హోదాలో మోదీ సమర్పించారు. అయోధ్యలో రామ్ లల్లా దర్శనంతో భారతావని పులకించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరుధరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడు దర్శనమిచ్చాడు. ఆ కోదండ రాముడి తలపై ధగధగలాడే నవరత్న ఖచ్చితమైన కిరీటం, నుదుటిన మెరిసిపోయే తిరునామంతో స్వామి రూపం చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సమయంలో గగన వీధుల నుంచి ఆలయంపై హెలికాప్టర్లతో పూల వర్షాన్ని కురిపించారు. ఈ క్రతువుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ వేడుక ఆద్యంతం శాస్త్రోక్తంగా జరిగింది. అయోధ్య ఆలయంలో జరిగిన వేడుకలను టీవీలలో చూసి భక్తులు ఆనంద పారవస్యాన్ని పొందారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవటం చాలా మంది భక్తులకు సాధ్యం కాలేదు. కొంతమంది కన్నీటి పర్యంతమయ్యారు. దేశంలోని అనేక ఆలయాల్లో రామాలయంలో జరిగిన వేడుకలను బిగ్ స్క్రీన్స్ లో చూసి ఉద్వేగానికి గురయ్యారు. రామనామ పారాయణాలు, ప్రత్యేక పూజలతో దేశమంతా పర్వదిన వాతావరణం కనబడింది. అయోధ్యలో అన్ని రంగాల సెలబ్రిటీలకు ఆహ్వానాలందాయి. ఈ మహత్కార్యానికి దేశ విదేశాల్లోని ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపుగా 7,000 మంది ప్రముఖులు విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు. మరోవైపు అయోధ్యలో పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసే ప్రదర్శనలతో అయోధ్య మారుమ్రోగిపోయింది. నభూతో న భవిష్యత్ అన్నట్లుగా అయోధ్య వైభవం విఘ్నీకృతమైంది. అయోధ్యలో సరయూ నదీ తీరాన దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలను వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో దీపావళి తరహా సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నివాసం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. ప్రధాని మోదీ కూడా దీపాలను వెలిగించారు. ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సీఓ ఆంధ్ర వెబ్సైట్లో ఓటర్ల తుది జాబితాను పొందుపరిచారు. ఓటర్ల తుది జాబితాను రాజకీయ పార్టీలకు అందించారు సీఈఓ. ఏపీలో మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది ఉన్నారు. వీరిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. మహిళా ఓటర్లు 2,07,67,065గా ఉండగా పురుష ఓటర్లు 2,09,275 మంది ఉన్నారు. రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉండగా థర్డ్ జెండర్ ఓటర్లు
3,482 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర హామీని నెరవేర్చబోతున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయి ఉన్న రుణాలు అన్ని 4 విడతల్లో డ్వాక్రా మహిళలకు నేరుగా అందజేస్తామని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో రేపు పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎంతమంది కలిసి వచ్చినా గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే కొనసాగుతారని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చిరాలలో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న నేతలు సీఎం వైఎస్ జగన్ చేస్తూ ఉన్న సంక్షేమాన్ని వివరించారు. విపక్షాల తీరుపై విమర్శలను గుప్పించారు. ఎన్నికలు వస్తున్నాయని మోసగాళ్లందరూ దొంగ హామీలతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలకు సూచించారు. యువకులందరూ కూడా ఉర్రుగుతా ఉన్నారు. యువకులంతా కేరంతలు కొడతా ఉన్నారు. జగన్ అన్నను మళ్ళీ గెలిపించుకుంటాం, జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటాం అని చెప్పి శపథం చేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. ఎవరెన్ని కుయత్తులు పన్నినా, ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరెన్ని నాటకాలు వేసినా వాళ్ళకి బహుశా నాటకాలంటే వాళ్ళకి అలవాటేమో, మనకంతా స్ట్రైట్ ఫార్వర్డే. ఈ విధంగా రోడ్డు ఏ విధంగా ఉందో మన బాట అదే విధంగా ఉంటుంది, మన జగనన్న బాట అదే విధంగా ఉంటుందని. 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడికి 4 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, ఎస్టీలని నా జనం అని చెప్పాడా ఏ రోజునంటే ఏనాడు చెప్పడానికి కూడా సాహసం చేయలా. ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాయుడికి అణువణువు కులగజ్జి, ఆ కులగజ్జితోనే పాలన చేశాడు. ఏనాడు చేసినా గత 14 సంవత్సరాలు ఎలాంటి పాలన అంటే ఎలా పాలించాడంటే ఫస్ట్ 5 సంవత్సరాలు రామారావుని ఎన్నుపోటుపడిసి రాకున్నాడు. ఆ తర్వాత హైటెక్ సిటీని ఏదో బ్రహ్మరథంలో తీర్చిదిద్దా అని చెప్పి ఇంకో 4 సంవత్సరాలు చేశాడు. బీసీలను మీ తోకలు కత్తిరిస్తారన్న దగ్గర నుంచి, బీసీల అంతు చూస్తారన్న దగ్గర నుంచి, బీసీలు జడ్జీలుగా పనికిరారని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి పరిస్థితి చూసాం. అవే కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో బీసీలు అనేవాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనకబడి ఉండాల్సినటువంటి ఆలోచనతోనే నడిపినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చూడలా. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయన పెట్టినటువంటి నవరత్నాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక కలికి తురాయి, పేదవారి యొక్క కుటుంబాల స్థితిగతులు మార్చినట్టు ముఖ్యమంత్రిగా. సంక్షేమ పాలన దిశగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో సీఎం జగన్ నడిపిస్తున్నారని డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీలు ఎంత అవినీతి పరులు అనేది పవన్ కళ్యాణే చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు ఆయనతో ఉన్నారు. 1,00,000 కోట్లకు ఎకరాలకు విశాఖపట్నంలో తినేశారు టీడీపీలో. పవన్ కళ్యాణ్ 2018 చెప్పాడు. లక్షలాది కోట్లు తినేశాడు చంద్రబాబు అంటే అవినీతి పరుడు అనేది. పంచాయతీ మెంబర్ కూడా గెలవలేని లోకేష్ అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. వాళ్ళిద్దరు జట్టు కట్టారు. ఇప్పుడు మరి గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్టు గిరిజన ప్రజాప్రతినిధుల మీద విషం సిమ్ముతున్నారు అనమాట. ఆయనకి కూడా మతి భ్రమిస్తుంది చంద్రబాబు నాయుడికి. సీఎం జగన్ పాలనపై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ను విమర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉనికిలో లేని పార్టీ కోసం ఎవరో తెలియని వ్యక్తుల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అవసరాలని గుర్తించి ప్రజారంజకమైనటువంటి పాలన విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ చేస్తుండి రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మంచి మెజారిటీతో గెలిచే పరిస్థితులు ఉన్న టైంలో కేవలం 2 నెలల ముందు మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న తాపత్రయం మీలో కనిపిస్తుంది తప్ప మీరు నాయకుడిగా ఈ కొద్ది కాలంలో మీరు ఎలా ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. ఈవేళ టికెట్లు రాని కొంతమంది మీ పార్టీలో చేరొచ్చు. ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ కు తెలంగాణలో ఉనికి కోల్పోయిన షర్మిల తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
పేదల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదన్నారు ఎమ్మెల్యే రాచమల్లు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి, మా ప్రభుత్వ పనితీరు గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి వారు చేసిన విమర్శలు పూర్తిగా స్వార్థపూరితమైనటివే తప్ప చిత్తశుద్ధితో నిజాయితీగా మాట్లాడిన మాటలు కాదు. ఈ రాష్ట్రంలోని పేదరికాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీకు కనిపించలేదా? పేదవాళ్ళను ఆదరించిన ఆ వైనం మీకు కనిపించలేదమ్మా షర్మిల గారు? నాడు నేడు మన బడి కింద ఈ రాష్ట్రంలో నుండే విద్యా విధానంలోనే సమూలమైన మార్పులు తెచ్చినారే, అది కనిపించలేదా? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అవకతవకల్లో విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, డిజైన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ లొకేషన్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అంతా గందరగోళమేనని, నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ దోషులేనని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర రిపోర్టులో తెలిపినట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వడానికి మరింత సమయం పడుతుందని విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే దక్కేవని, అర్హులకు వచ్చేవి కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రజావాణి ఉద్దేశం ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం. గత దశాబ్ద కాలంగా ఈ ప్రజావాణి కార్యక్రమం లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే ప్రజల కష్టాలని, ఇబ్బందులను విని వారిని పరిష్కరిస్తూ అభాగ్యులైన వారికి మంచి సేవను అందించే అవకాశం ఇది అధికారులకు, మంత్రిగా నాకు కానీ ఇతర మంత్రులకు కానీ ఇది ఒక గొప్ప అవకాశం. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల కుట్రలను బీఆర్ఎస్ ఎదుర్కొంటుందన్నారు. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ వల్ల కాదని, ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటనలే వారి పాలనకు నిదర్శనం అన్నారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోవర్టు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలోకి పంపించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి, బీజేపీలో పోయిన నీ తమ్మునికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఓవైపు కాంగ్రెస్లో ఉంటూనే మోడీతో సంబంధాలు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మొత్తంగా వెలివేసినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపించడం, వ్యవహరించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. గెలిచిన కాంగ్రెస్ నేతలు హుందాతనంగా వ్యవహరించారని హితో పలికారు. గెలిచినటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ హుందాతనం కావాలి. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా హుందాగా స్వీకరించాలి. మనం చూసినాం, ఫలితాలు వచ్చిన వెనువెంటనే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వెకిలి చేస్తారు. ఓడిపోయినటువంటి అభ్యర్థుల మీద రాళ్లు రువ్వడం, వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి వెకిలి చేష్టలు చేయడం, బాణాలు కాల్చడం, ఆయా గ్రామాల్లో, మండలాల్లో పొటెన్షియల్ లీడర్స్ ఉన్నారు అనుకున్న కాడ బీఆర్ఎస్ వాళ్ళని ఎగతాళి చేయడానికి బాణసంచా వాళ్ళ ఇళ్ల ముందు కాలవడం, వెకిరింతలు, ఇవి ప్రజాస్వామ్యంలో ఇవి దిగజారుడుతనాన్ని, లేఖితనాన్ని, అపరిపక్వతనే సూచిస్తాయి తప్పిస్తే గొప్పతనాన్ని సూచించవు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బృందావనంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రిలయన్స్ సెల్ టవర్ తగలబడిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఒక్కసారిగా ఎగసిపట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం అస్సాంలో కొనసాగుతోంది. యాత్ర మార్గంలోకి దూసుకువచ్చిన కొందరు బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్, మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. వారికి ప్రతిస్పందించిన రాహుల్ గాంధీ గాల్లో ముద్దులిస్తూ అభివాదం చేశారు. అంతటితో ఆగకుండా బస్సు దిగిన ఆయన వారితో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ఉదయం బతద్రవ ఆలయాన్ని సందర్శించేందుకు రాహుల్ గాంధీ వెళ్లగా అధికారులు ఆయనకు అనుమతిని నిరాకరించారు. దాంతో కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడే బైఠాయించారు. అనంతరం రాహుల్ స్కెడ్యూల్ ప్రకారం మోరిగావ్ జిల్లాలో పాదయాత్రను చేపట్టారు.
నాసాకు చెందిన లూనార్ రికగ్నైజెన్స్ ఆర్బిటర్లో ఉన్న ఓ లేజర్ పరికరం చంద్రుడిపై ఉన్న చంద్రయాన్ 3కి చెందిన విక్రమ్ ల్యాండర్ను పింక్ చేసింది. LRO విక్రమ్ ల్యాండర్ మధ్య లేజర్ బీమ్ ట్రాన్స్మిట్ అయినట్లుగా నాసా వెల్లడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో మంజినస్ క్రాకర్లో ఉన్న విక్రమ్ ల్యాండర్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో LRO ఉంది. గతేడాది డిసెంబర్ 12న LRO సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. కదులుతున్న స్పేస్ క్రాఫ్ట్ నుంచి స్థిరంగా ఉన్న ల్యాండ్ పై లేజర్ కిరణాలను పంపడం కీలకమైన అంశంగా పరిగణిస్తున్నారు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో రామనామ జపంతో మారుమోగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఆ ప్రాంగణమంతా రామనామ జపంతో మారుమోగింది. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేత పట్టుకుని నగర వీధుల్లో తిరుగుతూ హోరెత్తించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హ్యాంప్షైర్లో కినీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్ఛార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి పేరుకు బదులుగా హెలీ పేరును ట్రంప్ చెప్పడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కోగలరా అనేది అనుమానమేనని తెలిపారు నిక్కీ హేలీ. దేశీయంగా బ్యాంకులు స్థూలపారు బాకీలు గత 10 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరినట్లుగా ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. డిపాజిట్దారుల నుంచి డబ్బు తీసుకుని వారికి చెల్లించే వడ్డీ కన్నా కాస్త ఎక్కువగా రుణగ్రహీతలకు అప్పులిచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్న వారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు ఎక్కువై బ్యాంకులు నష్టాల పాలవుతాయి. గత 10 ఏళ్లలో బ్యాంకులు పారు బాకీలు బాగా తగ్గినట్లుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. 2023 ఏడాదికి అత్యుత్తమ T20 జట్టును ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఎంపిక కాగా భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. ప్రపంచ మేటి బ్యాటర్లైన కోహ్లీ, రోహిత్లను విస్మరించిన ఐసీసీ అనూహ్యంగా భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్లకు చోటును కల్పించింది. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తం 4 భారత ఆటగాళ్లకు చోటు లభించింది. ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయలేదు. రోజంతా బిజీగా ఉన్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.